హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి వ్లాగ్స్. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఎస్ఎస్సి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో నాకు అప్పటి నుంచి కూడా వీడియో అప్లోడ్ చేయడం అస్సలు అవ్వలేదు. సో శారీ డ్రైపింగ్ వీడియో నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే చాలా హడావిడిగా ఏది మర్చిపోకుండా చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా, సో అందుకని అవ్వలేదు. సో ఈ వీడియోలో అయితే మొత్తం వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో మొత్తం క్యాప్చర్ చేశాను డీటెయిల్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో వీడియో డెకరేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, ఏం యూస్ చేశాను, ఎలా చేశాను అనేది. సో ముందుగా అయితే కలశం కోసం నేను పీట అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఫస్ట్ పీటకైతే మొత్తం పసుపు రాసేసుకొని ఇలా బియ్యం పిండితో మరియు కుంకుమతో ఇలా అయితే అలంకరించుకున్నాను. దాని తర్వాత పీట మీద నేను పద్మం వేశాను బియ్యం పిండితో. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి పసుపు రాసి ఆ ప్లేట్ని ఆ పద్మం పైన ఉంచాను. సో పద్మం వేసిన తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు కూడా వేశాను దానిపైన. అలాగే దానిపైన ఒక గ్రీన్ క్లాత్ అయితే కొత్తది గ్రీన్ క్లాత్ అయితే కప్పాను. దానిపైన ఈ ప్లేట్కి పసుపు రాసి పెట్టాను అనమాట. సో ఆ క్లాత్కి ఫస్ట్ బొట్లు కూడా పెట్టుకున్నాను. అది కొత్త క్లాత్ తీసుకున్నాను కదా, బ్లౌజ్ పీస్. సో కలశం అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. సో కలశం తీసుకొని దానికి పసుపు రాసుకొని మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక కంకణం అయితే, అంటే మామిడి ఆకుతో కానీ తమలపాకుతో కానీ ఒక కంకణం కట్టేసి, సో ఒక మామిడి కొమ్మ అయితే కలశంలో వాటర్లో పెట్టాను. పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి అలా అయితే బ్లౌజ్ పీస్ పెట్టి, అంటే కలశం ఎలా రెడీ చేసుకుంటామో మనకు తెలుసు కదా, సో అలా అయితే పెట్టాను. సో ముందుగా అయితే నేను పసుపు గణపతిని ఇంకా పసుపు గౌరీదేవిని అయితే తయారు చేసుకున్నాను తమలపాకులో. సో వీడియోలో చెప్పినట్టు సో ఏ పూజలో అయినా మనం ఫస్ట్ చేయాల్సింది గణపతి పూజ కదండి. గణపతి పూజ, ఆ తర్వాత మహాలక్ష్మి షోడశోపచార పూజ, దాని తర్వాత వరమహాలక్ష్మి వ్రతం నేనైతే చేసుకున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో నేను ఇదైతే ప్రాసెస్ అంతా అయితే యూట్యూబ్లో నందూరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, సో ఆ ఛానల్లో పీడిఎఫ్ అవైలబుల్గా ఉందండి. నేను లాస్ట్ టైం కూడా ఆ పీడిఎఫ్ని చూసే చేసుకున్నాను. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ తోరణాలు అయితే చేసుకుంటున్నాను. సో దీనికోసం అయితే దారం 9 వరుసలుగా వైట్ దారం తీసుకొని దానికి 9 ముళ్ళు అయితే వేయాలి. సో 9 ముళ్ళ దగ్గర ఒక పువ్వు పుష్పం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 పెట్టినా కానీ, అంటే రెండు ఆకులు 3 పువ్వులు అయితే పెట్టాను. సో ముళ్ళు మాత్రం 9 ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ తోరణాలు అయితే తయారు చేసి పెట్టుకున్నాను. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఇంకోటి తల్లి వాయనం ఫస్ట్ ఇస్తాం కదా మా మమ్మీకి. సో అలా 3 అయితే చేశాను. సో చూసారు కదా, ఫస్ట్ అమ్మవారిని అలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అమ్మవారి దగ్గర, కింద కలశం దగ్గర, అలాగే గణపతికి మొత్తం 3 పెట్టుకున్నాను నేను దీపాలు. సో అవన్నీ వెలిగించేసుకున్నాను. సో పంచామృతం అయితే తయారు చేసేసాను. పంచామృతం తయారు చేసుకున్నాను. సో ఫస్ట్ పూజలో స్టార్టింగ్ అయితే ఆచమనం చేసుకుంటాం కదా, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అని చదువుకుని ఆ తర్వాత ఆచమనం అయితే చేశాను. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని అనుకుంటూ. సో అవే నేను అక్కడ చదువుతున్నాను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షరాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని చదువుకున్న తర్వాత ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిపారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మంత్రం చదువుకొని ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకున్నాను. ఈ మంత్రం చదువుకుంటూ నేను ప్రాణాయామం చేసుకున్నాను.
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని మంత్రం అయితే నేను చదువుకున్నాను. దాని తర్వాత సంకల్పం ఘంటానాదం చేస్తూ కలశారాధన అయితే చేశాను. ఆ తర్వాత గణపతి పూజ. సో చూసారు కదా, నేనైతే సంకల్పం అయితే చదివేసుకున్నాను. సో ఇక్కడైతే నేను ఘంటనాదం చేస్తున్నాను. సో ఒక మామిడాకు తీసుకొని ఒక కలశంలో వాటర్ తీసుకొని ఇలా తిప్పుతూ ఈ మంత్రాలు అయితే చదువుకోవాలి. సేమ్ అలాగే చేశాను నేను. సో ఇప్పుడు గణపతి పూజ అయితే మొదలవుతుంది. సో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ గణపతి పూజలో అయితే నేను ఈ మంత్రాలు అయితే చదువుకుంటూ పూజ చేసుకున్నాను. సో ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రపయామి దీపం దర్శయామి నైవేద్యం దర్శయామి సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం సమర్పయామి మంత్రపుష్టం సమర్పయామి నమస్కారం సమర్పయామి అంటే ఈ మంత్రాలన్నీ చదువుకుంటూ వాటికి ముందు శ్రీ మహాగణపతి నమః అనుకుంటూ గంధం స్వామివారికి గంధం పుష్పం ధూపం అగరబత్తులు వెలిగించి దీపం చూపించి నైవేద్యం పెట్టి తాంబూలం గణపతి దగ్గర తాంబూలం పెట్టి ఇలా అయితే నేను గణపతి పూజ చేసుకున్నాను. సో ఫస్ట్ అన్నీ ముందు యజ్ఞోపవీతం అవన్నీ స్వామివారి దగ్గర పెట్టేసి ఈ మంత్రాలు చదువుకుంటూ యజ్ఞోపవీతం సమర్పయామని అనుకున్నప్పుడు తమలపాకుతో అక్కడ నీళ్ళు చల్లడం ఇవన్నీ అయితే నేను చేశాను. సో గణపతికి హారతి ఇచ్చేసి గణపతి పూజ అయితే ఎండ్ చేసేసాను. ఆ తర్వాత మహాలక్ష్మి షోడశోపచార పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను.
సుప్రసన్న సుప్రీత వరదో భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గ్రహణామి. ఇప్పుడు షోడశోపచార పూజ ప్రారంభమవుతుంది. సో ముందుగా అయితే ధ్యానం చేసుకోవాలి ఈ మంత్రం చదువుతూ. తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ఆభరణం ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత అంగపూజ. అంగపూజ అంటే అక్షింతలు చల్లుకుంటూ అమ్మవారిపై అక్షింతలు వేస్తూ ఇవన్నీ మంత్రాలు, అంగపూజకు సంబంధించిన మంత్రాలన్నీ చదువుకోవాలి. సో అంగపూజలో ఓం శ్రీ చంచలాయ నమః పాదో పూజయామి, ఓం శ్రీ చపలాయ నమః, ఓం జానుని పూజయామి, ఇలా 15 ఉంటాయి. సో అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి అక్షింతలు సమర్పించుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాను. సో ఇక్కడైతే అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాం కదా, అవన్నీ ఒక అరటాకు మీద పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు.
సో షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత తోరగ్రంథ పూజ. సో ఇంతకుముందు కట్టి పెట్టుకున్నాం కదా తోరగ్రంథము 9 వరుసలతో 9 ముళ్ళు వచ్చేలాగా. సో ఆ తోరాలను ఒక పళ్ళెంలో ఉంచి అమ్మవారి దగ్గర పెట్టి తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పసుపు కుంకుమతో పూజ చేయాలి. ఈ మంత్రాలన్నీ చదువుతూ అమ్మవారిపై అక్షింతలు కుంకుమ పసుపు అమ్మవారి తోరగ్రంథాలపై పసుపు కుంకుమ ఇంకా అక్షింతలు చదువుతూ ఈ మంత్రాలు అయితే చదువుకోవాలి. సో తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చాను. సో అప్పుడు ఎవరికైనా వాయనం ఇవ్వాలనుకుంటే అక్కడ మంత్రాలు చదువుతుంటూ వాయనం ఇవ్వాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ వాయనం అమ్మవారికి సమర్పించాను. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి గంధం పెట్టి గాజులు వేసి వాయనం అయితే అందించాను. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో భావ్యాం ఇందిరాయై నమో నమః అంటూ అమ్మవారికి అయితే వాయనం ఇచ్చేసాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ప్రారంభమవుతుంది. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను అత్తమామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అందంగా అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పొద్దున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలను నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ శుద్ధులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి
గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. సో అలా అయితే నేను నా వరలక్ష్మి వ్రత కథని ముగించాను. సో లాస్ట్లో మళ్ళీ నేను హారతి ఇచ్చేసి ఈ హారతి పాట పాడేసి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు అయితే ఇచ్చేసాను. సో ఫస్ట్ అయితే వాయినం మా మమ్మీకి ఇచ్చేసాను. 12 కుడుములు తో పాటు వాయినం ఇచ్చేసాను. మా మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత మిగతా ముత్తైదులకి వాయినాలు అయితే ఇచ్చేసాను. సో వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకు పసుపు రాసి తీర్థప్రసాదములు ఇచ్చి వాయినం అయితే ఇచ్చి పంపించాను. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో ఆల్రెడీ ఈ వీడియో 20 మినిట్స్ దాటేసిందండి. అందుకని ఇందులో వాయినంలో ఏమేమి ఇచ్చాను అవన్నీ నేను డీటెయిల్స్ ఇంకా పెట్టలేదు. సో నా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ డెకరేషన్ గురించి, ఇంకా వాయినంలో ఏమేమి ఇచ్చాను, నైవేద్యం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈవినింగ్ 8 వరకు కూడా మా ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మమ్మీ వీళ్ళు వస్తూనే ఉన్నారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఆయన వచ్చాక తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సో ఆ తర్వాత రూపు అయితే నేను మెడలో వేయించుకున్నాను. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ శృతి సోని SSC Vlogs ఛానల్. థ్యాంక్ యూ.